అయితే రిజర్వేషన్ల విషయంలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని భావించి హుటాహుటిన ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కు పంపించారన్నారు. తెలంగాణలో బీజేపీపై ఎస్సీ ఎస్టీ ఓబీసీల్లో వ్యతిరేకత మొదలైన కారణంగానే ఈ ఇష్యూని కాంగ్రెస్ అంటగట్టేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఎస్టీ బీసీల మైనార్టీల ఈ రిజర్వేషన్ల మీద సడన్లీగా తెలంగాణ మీద ఎందుకే ప్రేమ వచ్చిందంటే తెలంగాణలో ఇది వ్యతిరేకత మొదలయ్యింది. ఈ వ్యతిరేకత పోవాలి అనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి అనుకూలంగా ఉన్నామని ఒక ప్రచారం చేసుకోవడానికి గాంధీ భవన్కి వచ్చారు. సోషల్ మీడియా మా వాళ్ళకి ఇచ్చారు. లీగల్గా మా లీగల్ సెల్ రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు. ఇదంతా అల్టిమేట్ ఈ ఎన్నికల కోసము బీజేపీ సీట్లు దెబ్బ పడుతుందనే ఒక భయంతో అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు వితౌట్ కంప్లైంట్ ధన్మన్ గాంధీ భవన్కి వచ్చారు. ఇదేంది ఈరోజు ఇప్పుడు చూడండి, ఇది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ మొదటి నుంచి అనుకూలం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారము ఇప్పుడున్న పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇంకా పెంచుతాము అనే ఒక వాగ్దానం, ఒక చర్చ, ఒక వాగ్దానము రాహుల్ గాంధీ గారు